తిథుల్లో పుణ్యప్రదమైన పౌర్ణమి, మార్గశిర మాసంలోని పౌర్ణమి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకుందాం. మార్గశిర మాసం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ మాసంలోని పౌర్ణమి విష్ణు, లక్ష్మీదేవులకు ప్రత్యేకమైనది. ఈ రోజున చేసే పూజల వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయి. జీవితంలో సానుకూల శక్తి ప్రబలుతుంది. ఈ సంవత్సరం మార్గశిర పౌర్ణమి తిథి డిసెంబర్ 14 సాయంత్రం 4:58కి మొదలై డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31కి ముగుస్తుంది. పౌర్ణమి ఉపవాసం డిసెంబర్ 15న పాటించవచ్చు. మార్గశిర పౌర్ణమి రోజున చేసే ముఖ్యమైన కార్యాలు ఇవి: తెల్లవారుజామున నిద్రలేచి గంగాస్నానం లేదా పవిత్ర స్నానం చేయండి. శ్రీమహావిష్ణువు పూజ చేసి ఉపవాసం పాటించండి. సత్యనారాయణ స్వామి కథ వినడం వల్ల పుణ్యం లభిస్తుంది. రావి చెట్టుకు పూజ చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. దానం చేయడం మరచిపోకండి. అవసరమైన వారికి ఆహారం, బట్టలు ఇవ్వడం మంచిది. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే, ఈ పనులు చేయవద్దు: అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు. కోపం తెచ్చుకోకండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపానికి దూరంగా ఉండండి. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. మీ మనస్సులో సానుకూల ఆలోచనలతో భగవంతుడిని పూజించండి. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత: మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటి ఏదైనా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది. జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.